ఓం ఐం హ్రీం శ్రీం దౌర్భాగ్య తూల వాతూలాయై నమః. ఈనాటి కథ సంబంధమైన మూలమంత్రం ఈ మంత్రం. ఏ రోజు ఏ అధ్యాయాలు చెప్పుకుంటున్నా అధ్యాయాలన్నిటికీ ఒక మూలమంత్రం ఉందని చెప్పాను కదా. ఈ కొద్ది కథలకి మాత్రం ఇలా మూలమంత్రాలు ఉంటాయి, అధిష్టాన మంత్రాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఆ అధ్యాయాలు లేక అందులో ఉన్న కథ చెప్పుకునే ముందు ఈ మూలమంత్రాన్ని కూడా ఉచ్చరించాలి. ఇవాళ 3వ మంత్రాన్ని ఉచ్చరించాం. ఆ మంత్రం దౌర్భాగ్యతోల వాతూలాయే నమః. దౌర్భాగ్యము అనగా అనారోగ్యం, అశాంతి, కుటుంబంలో వచ్చే తగాదాలు, ఏ పని తలపెట్టినా ఆ పని జరగకపోవటం, మనస్సు పరిపరి విధాలుగా పోవటం, వీటన్నిటినీ కలిపామంటారు దౌర్భాగ్యం అంటారు. దౌర్భాగ్యం అంటే ఎన్నున్నాయో ఆలోచించండి. వాడిలో ఆధిపత్యం ఉండదు, కీర్తి ఉండదు, వీరత్వం ఉండదు, ధనం ఉండదు, జ్ఞానం ఉండదు, వైరాగ్యం ఉండదు. ఇవి లేనివాడిని దౌర్భాగ్యుడు. స్త్రీ అయితే దౌర్భాగ్యురాలు. ఈ దౌర్భాగ్యం మన అందరిలో అంతో ఎంతో ఉంటుందనుకోండి, ఎక్కువ ఉంటే మరీ ప్రమాదం. ఈ దౌర్భాగ్యం తోల దూది అట. మన దౌర్భాగ్యాలన్నీ దూది పింజలుగా మార్చింది అమ్మ. పూర్వకాలంలో పరుపులు చేసే ముందు దూదిని ఏకి బాగా వీధిలో ఎండబెట్టేవారు. మీకు హేకుతాం అని ఏకేవాళ్ళు వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఎవడికి వాడే ఎక్కుంటున్నాడు, కానీ ఆ రోజుల్లో ఏకేవాళ్ళు స్పెషల్గా ఉండేవారు. ఈ ఏకిన దూది బయట పెట్టారు. ఇంతలో పెద్ద గాలి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఈ దూదంతా ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అందుకేగా దూది ఫ్యాక్టరీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు, గాలి వచ్చే చోట ఎండబెట్టరదని. గాలి దూదిని టక్కన ఎగరగొడుతుంది. మన దౌర్భాగ్యములనే దూదిని ఎగరగొట్టే వాతువుల పెద్ద గాలి, ప్రభంజనం, సుడిగాలి అమ్మవారు. అమ్మవారిని తలుచుకుంటే ఇక ఏ దౌర్భాగ్యాలు ఉండవు, అన్నీ ఎగిరిపోతాయి. తలుచుకునే రీతిలో తలుచుకోవాలి, శ్రద్ధతో భక్తితో తలుచుకోవాలి. సగం ఇటు సగం అటుగా ఊగిసలాడుతున్నప్పుడే మనకు కష్టాలు వస్తాయి. ఈ కలియుగంలో ఎక్కువ మంది మానవులకి ఉండవలసినంత శ్రద్ధ ఉండదు, సంపూర్ణ శ్రద్ధ ఉండదు, ఊగిసలాట ఎక్కువ ఉంటుంది. ఇది అవునా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా, ఇందులోంచి బయటపడలేకే తొందరగా పాడైపోతూ ఉంటాడు. అందువల్ల జ్ఞానులు గాఢమైన విశ్వాసంతో, ప్రగాఢమైన భక్తితో అమ్మని పట్టుకుంటే ఈ దౌర్భాగ్యములనే తోలములన్నిటినీ, దూదిపింజలన్నిటినీ సుడిగాల రూపంలో ఎగరగొడుతుంది. ఇకవాడికి కష్టం రాదు.